ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తీద్దాం. సంఖ్యాకాండము 21 అధ్యాయము. మరి మొదటగా సంఖ్యాకాండము 20 అధ్యాయము 21, 22 చదువుదాం ప్రతి ఒక్కరము. సంఖ్యాకాండము 20 అధ్యాయము 21, 22 చూడండి. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవయ్యలేదు గనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. దేవుని మహిమ కలుగును గాక. కొద్ది ముందరకు వెళ్దాం. 21:4 వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుని కళ్ళు వంచి, ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ బల్ల యొద్దకు వచ్చిండగా ప్రభువా నీ రొట్టెని విరవమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము జీవ ఆహారమై ఉన్నది ప్రభువా. అది మా జీవితమునకు ఎంతో అవసరమైనది నాయన. నీ జీవాహారాన్ని మాకు దయచేయండి. నీ జీవపు రొట్టెని విరవండి ప్రభువా. అయ్యా నీవు మా మధ్యలో కదిలాడని నాయన. సమస్తమును స్వాధీనపరచుకోండి ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసుక్రీస్తులో సన్నిధి కలుగును గాక నాయన. ఓ వినగలిగిన చెవులు దయచేయండి ప్రభువా. ఎవరైతే ఈ వాక్యం వినుచున్నారో ప్రభువా, ఎందరైతే వాక్యమును ప్రభువా ధ్యానిస్తున్నారో, ఓ ప్రభు వినగలిగిన చెవులు దయచేయండి, గ్రహించే హృదయం దయచేయండి, ప్రత్యక్షత కలిగిన మనస్సును ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి. ప్రతి క్రీస్తు విరోధాత్మలు బంధిస్తున్నాను. వాక్యమునికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి స్పిరిట్ యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. కృప కలుగును గాక నాయన. ఈ సన్నిధి మాకు దయచేసి మీరే ఈ స్థలంలోకి రండి. మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో అందరం కూర్చుని దయచేసి దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇక్కడ ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మరందరికీ షాలోం. ప్రతి ఒక్కరు దేవుడు దీవించును గాక. అలాగే లైవ్ లో వాక్యం ఇచ్చిన బిడ్డలు కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి నిజంగా గడిచిన ఒక 2 వారాలుగా మనం ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం. ఎంతమంది ఆ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు? ఎంతమంది ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఏంటి ఆ అంశం? హల్లెలూయా. బండతో మాట్లాడుట. హల్లెలూయా. మొదటగా ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చు. హల్లెలూయా. గడిచిన వారమున అరణ్యములో వెంబడించిన బండ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ దినం ఆ బండ యొక్క ప్రత్యక్షతని ఇంకొద్దిగా మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. వారి అవసరతలు తీర్చిన బండ మన మధ్యలో కూడా ఉందంటారా? మన అవసరతలు తీర్చిన బండే ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తేనా? హల్లెలూయా. మనం చూసాం కొరింథీ రాసిన పత్రికలో ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే తిరిగి మనం మన యొక్క ధ్యానంలోకి వెళ్ళినట్లయితే సంఖ్యాకాండం 20 అధ్యాయం మనం
గడిచిన కొన్ని వారాలుగా చదివాం. మరి ఈరోజు మరి దాంట్లో చివరి భాగంలోనికి మనం వస్తున్నాం. హల్లెలూయా! ఎందుకంటే మనకు తెలుసు వారు ఎక్కడికి ఎళ్లారంటే, మరి 20 అధ్యాయంలో మనం ప్రారంభంలో చూస్తే వారు కాదేషు అరణ్యంలోకొచ్చారు. హల్లెలూయా! వారెక్కడికొచ్చారండి? కాదేషులోకొచ్చారు. ఐగుప్తు నుంచి వారు ఎలా దాటుకొనొచ్చారో మనం చూసాం. దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించడానికి ఏ ఏ కార్యాలు చేశారో విన్నాం. ఎంతమంది విన్నారు? హల్లెలూయా! ఆయన అద్భుత కార్యాలు చేశాడు. ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ ప్రజలను విడిపించటానికి, తన కుమారులను విడిపించటానికి, తన కుమార్తెలను విడిపించటానికి. హల్లెలూయా! దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే దిగి వచ్చాడంట. మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వారిని ఐగుప్తు నుంచి విడిపించుకుని వచ్చిన విధానం ఈరోజు మనల్ని లోకము నుంచి విడిపించుకుని వచ్చిన విధానమును పోలి ఉన్నది. వారు ఐగుప్తు నుంచి వచ్చారు మొదటి నిర్గమంలో. హల్లెలూయా! నిర్గమనం అంటే బయటకు పిలవబడుట. చెప్పాలి. నిర్గమనం అంటే బయటకు పిలవబడటం. వారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఐగుప్తులో నుండి కానాను దేశానికి పిలువబడ్డారు. హల్లెలూయా! దాసుల దేశము నుండి, హల్లెలూయా! అవునంటారా? దాస్యపు దేశము నుండి వాగ్దాన దేశంలోకి పిలువబడ్డారు. పితరుల దేశంలోనికి పిలువబడ్డారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! అందుకనే నిర్గమనం అంటే బయటకు పిలువబడుట. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ అంతట్లో 3 నిర్గమములు ఉన్నాయి. ఎన్ని నిర్గమాలు ఉన్నాయి? 3 నిర్గమాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఆ 3 నిర్గమాలు తెలుసుకోవాలి. బైబిల్ ప్రారంభంలో ఒక నిర్గమనం ఉన్నది. అది మోషే ద్వారా దేవుడు జరిగించిన నిర్గమనం అయి ఉన్నది. అది ఐగుప్తు నుండి కానాను దేశం వైపుకి, వాగ్దాన దేశం వైపుకి వెళ్తున్న నిర్గమనం అయి ఉన్నది. హల్లెలూయా! వారు ఐగుప్తు నుంచి పిలువబడి కానానులోనికి ప్రవేశిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తులో నుంచి పిలువబడి కానాను లోపలికి, దాస్యపు దేశం నుండి. నిజంగా అది దాస్యపు దేశమేనా? వారిని దాసులు చేసేసిందా? ఎంతమందికి అర్థమవుతుంది? వారి మీద పరో కాడి పెట్టాడా? హల్లెలూయా! వారికి వెట్టి పనులు పెట్టాడా? దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని సేవించకుండా వెట్టి పనులు పెట్టాడా? దాస్యపు దేశమేనా? హల్లెలూయా! కాడి మోపిన దేశమేనా? అయితే దేవుడు కాడిని విరగ్గొట్టాడు. దాస్యత్వం నుండి తన ప్రజలను విడిపించాడు ఆయన. విడిపించి ఐగుప్తు నుంచి ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. దానినే నిర్గమనం అంటున్నారు. నిర్గమనం అంటే బయటికి పిలువబడి లోపలికి వెళ్ళుట, లోపలికి ప్రవేశించుట. వారు ఎక్కడికి నుంచి పిలువబడ్డారంటే ఐగుప్తు దేశం నుండి పిలువబడి వాగ్దాన దేశాన్ని, కానాను దేశం వైపుకి ప్రవేశించారు. కానాను దేశంలోనికి ప్రవేశించారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! అది మొదటి నిర్గమనం. దాస్యపు దేశం నుండి పిలువబడి పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా! అది ఎవరికిచ్చాడు వాగ్దానం? అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దాన దేశం అది. అది కానాను దేశమే అన్నది. హల్లెలూయా! అది మొదటి నిర్గమనం. హల్లెలూయా! రెండవ నిర్గమనం మనం చూసినట్లయితే, హల్లెలూయా! రెండవ నిర్గమనం యేసుక్రీస్తు కాలంలో, హల్లెలూయా! యేసుక్రీస్తు కాలంలో రెండో నిర్గమనానికి నడిపించడానికి, రెండో నిర్గమంలో ప్రజల్ని విడిపించి బయటకు తీసుకుని వచ్చి వాగ్దానంలోనికి నడిపించడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా! అది రెండవ నిర్గమనం. హల్లెలూయా! వారు ఎక్కడున్నారంటే ఆచారంలో ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన, ఆజ్ఞల సంబంధమైన వారి మీద మరి అధికారాన్ని చేస్తున్నా, వారిని పోలీసుల వలె రూల్ చేస్తున్న ఆ ధర్మశాస్త్రం కింద వారు ఉన్నారు. హల్లెలూయా! వారు కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి అని చెప్పబడే ధర్మశాస్త్రం కింద ప్రయాసపడతా ఉన్నారు. హల్లెలూయా! వారి పాపములకు శాశ్వతమైన పరిష్కారం లేని స్థలంలో వారు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారి పాపములకు శాశ్వతమైన పరిష్కారం వైపుకి దారి చూపించాడు. హల్లెలూయా! వారి పాపములో నుండి వారిని పిలిచి, హల్లెలూయా!
ధర్మశాస్త్రములో నుండి పిలిచి హల్లెలూయా కృపలోనికి తీసుకువెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అందుకని వారు ఎక్కడి నుంచి వచ్చారు? యూదా మతంలో నుండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడి నుంచి వచ్చారు? రెండో నిర్గమనంలో ఎక్కడి నుంచి పిలువబడుతున్నారు? యూదా మత ఆచారముల్లో నుండి, మనుషులు కల్పించిన పద్ధతుల్లో నుండి, హల్లెలూయా, పితరుల పారంపర ఆచారములో నుండి వారు పిలువబడి, హల్లెలూయా, వాక్యము కానిది దైవోపదేశములను బోధించు అదే వాక్యమని నమ్ముచున్న ఆ స్థితి నుంచి వారు పిలువబడ్డారు. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో ప్రజలు అలాగే ఉన్నారా? వాక్యం కాని దాన్ని దైవోపదేశాలను బోధించే వాళ్ళు ఉన్నారా? చదువుదాం ఒకసారి మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15:9 చదువుదాం. వేషధారులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా, హల్లెలూయా, అని యెషయా చెప్పాడు. యెషయా ఎప్పుడు చెప్పాడు? తన కాలంలో. హల్లెలూయా. ఏమని చెప్పాడు? మనుషులు కల్పించిన పద్ధతిలో దేవుని వాక్యాన్ని తోసివేసి, ఆమేన్, దేవుని వాక్యాన్ని వద్దని, దేవుని వాక్యాన్ని తోసివేసి కల్పితాన్ని నమ్ముకుంటారు, కృత్రిమాన్ని నమ్ముకుంటారు, అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు, దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు. ఆ కాలం రాబోతుందని చెప్పాడు యెషయా. చెప్పాడా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1 నిమిషం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 39. ఒక్క నిమిషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం. 30 అధ్యాయం యెషయా గ్రంథం 30 అధ్యాయం చదువుదాం. 30 అధ్యాయం 12వ వచనం. అందుచేతను ఇప్పుడు యెషయా ఇలా ప్రవచిస్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని ఆరాధించే వ్యక్తులారా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, ఆలకించండి. మీ పరిశుద్ధ దేవుడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని, హల్లెలూయా, ఏం చెప్పాడు? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారాన్ని, హల్లెలూయా. బలాత్కారం అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కల్పించబడింది అది. లేని దాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఉన్నదాన్ని తీసేసి లేని దాన్ని కలిపి బలాత్కారంగా కలపబడిన ప్రతి మాట, దేవుని మహిమ కలుగును గాక. కృత్రిమాన్ని, కృత్రిమం అంటే ఎంతమందికి అర్థమవుతుంది? తయారీ. కృత్రిమం అంటే ఏంటి? అర్థమవుతుందా? చూడండి, సహజంగా మనకి కృత్రిమ ఎరువులు ఉన్నాయా? సహజమైన ఎరువులు ఉన్నాయా? సహజ ఎరువులు ఏంటి? భూమి మీద సహజమైన ఎరువులేంటి? పేడ. గేది ఇస్తున్న పేడ సహజమైన ఎరువు. కృత్రిమమైన ఎరువేంటి? మనం మనిషి తయారు చేసిన యూరియా పిండి కట్టలు ఉన్నాయి కదా, ఎంతమందికి అర్థమవుతుంది? బలానికి మందు వేస్తున్నాం కదా, అదే తయారు చేసిన మందు. హల్లెలూయా. రెండు ఎరువేనా? పేడ ఎరువే, పిండి కట్ట ఎరువే. హల్లెలూయా. కానీ పేడ ఏంటంటే దేవుడిచ్చినది, దేవుడు భూమిలో నుంచి పుట్టుకొచ్చింది, సహజతమైనది అది. హల్లెలూయా.
కానీ కృత్రిమమైన యూరియా పిండి కట్ట ఏంటంటే అది తయారీ. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు ఈ వాక్యాన్ని వద్దని త్రోసివేసే కాలం ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం. ఏంటది? మత్తయి సువార్తలో. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచరు గాని వారి హృదయం నాకు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు. హల్లెలూయా. చున్నారని యెషయా మిమ్మును గూర్చే కదా చెప్పాడు. హల్లెలూయా. అంటే ఎలా ఆరాధిస్తున్నారు ఇప్పుడు? ఈ వాక్యాన్ని వద్దని కృత్రిమాన్ని తయారు చేసుకున్నారా? కృత్రిమం అంటేనే సార్ మనుషులు కల్పించింది. మనుషులు కల్పించిన పద్ధతే కృత్రిమమైనది. దేవుడిచ్చిన మాటకి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోదన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కలపకూడదు, నువ్వు తీసివేయకూడదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు కల్పించారంట. మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు ఉన్నాయంట. దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన మాటని వద్దని తోసేసి మనుషులు కల్పించిన మాటని, మనుషులు కల్పించిన పద్ధతి కావాలని కోరుకుంటున్నారంట ప్రజలు. ఈరోజు మనం ఎక్కడున్నాం? హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు రెండవ నిర్గమంలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావడానికి వారిని పిలిచాడు తెలుసా? మనుషులు కల్పించిన పద్ధతి ఉంది కదా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనుకుంటూ, ఇది మేము దేవునికే ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వారి హృదయం దూరంగా ఉన్నది దేవునికి. వారు దేవుణ్ణి గణపరుస్తున్నారు అనుకుంటున్నారు. వారి పెదవులు దేవుని గణపరుస్తున్న, వారి హృదయం దేవునికి దూరంగా ఉన్నది. హల్లెలూయా. వారు మనుషులు కల్పించిన పద్ధతులు చెప్పున దేవుని ఆరాధిస్తున్నారంట. ఇప్పుడు అందుకనే ఆ మనుషులు చెప్పిన పద్ధతి చెప్పిన దేవుని ఆరాధిస్తున్న ఆ ప్రజల్ని, ఆ గుడితనంలో ఉన్న ఆ యూదా మతంలో, ఆ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యుల బోధనల్లో కన్నులు మూసిపోయి తెలియని స్థితిలో ఉన్న ఆ ప్రజల్ని విడిపించడానికి మోషే వంటి ప్రవక్తగా, దేవుడు మోషే కంటే గొప్పవాడిగా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. వారిని అందరిని ఇప్పుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకు తెలుసు, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆది వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. అవునంటారా? హల్లెలూయా. 1:17 ఏం చెప్పబడింది? చెప్పాలి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా చదువుదాం తర్వాత. మోషే ద్వారా అని చదవండి. ధర్మశాస్త్రము చెప్పండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఎలా కదిలాడుతున్నాడు చూడండి. హల్లెలూయా. ఆజ్ఞలే లేకుండా ఉన్నప్పుడు, వాక్యమే లేకుండా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఎవరి ద్వారా ఇచ్చాడు? ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చి, ఆజ్ఞలు లేవు వీళ్ళకి, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. కాబట్టి వీరికి ఆజ్ఞలు ఇవ్వాలని చెప్పి 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. మోషే ద్వారా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? అందరికి తెలిసి మాట. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఇప్పుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో పడి వారు ఏం చేస్తున్నారు చెప్పనా? ఆ 10 ఆజ్ఞల్ని ఆచారాలుగా మార్చేశారంట. ఆమేన్. ఆ 10 ఆజ్ఞల్ని పెద్దలు పరంపర ఆచారాలుగా పితరులు కల్పించిన పద్ధతుల్లా మార్చేశారంట. హల్లెలూయా. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క నీతిని విడిచిపెట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ ఆచారాన్నే దేవుడు ఉపదేశంగా, ఆ ఆచారాన్నే గొప్పదిగా బోధిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమన్నాడు తెలుసా ప్రభు? తన శిష్యుల వైపు చూసి శిష్యులతో అంటున్నాడు, పరిసయ్యుల నీతి కంటే, సద్దూకయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడు? నీతిని అధికం చేయటానికి, కృపలో నుండి కృపలోనికి తీసుకెళ్ళడానికి, మహిమలో నుండి మహిమలోనికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. గమనించండి, మొదటి నిర్గమనం వారికి అసలు నీతే తెలియదు. వారికి బయటికి తీసుకొచ్చి నీతి నియమములతో కూడిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు రెండో నిర్గమలో ఆ ఆజ్ఞల్ని పట్టుకుని వారు ఇంకా అవే విధంగా వెళ్ళిపోతుంటే, హల్లెలూయా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే రెండో నిర్గములో
ధర్మశాస్త్రంలో మూలుగుచున్న ప్రజల్ని, హల్లెలూయా, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో మూలుగుచున్న ప్రజల్ని, ఆ నీతి నియమాల్లో ఉంటూ అదే విధానంగా సాగుతున్న ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే కృపలోనికి పిలుస్తా ఉన్నాడు, అధిక నీతిలోనికి పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని మనం చూస్తున్నాం. అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఎవరి వైపు చూసి అన్నాడు ఆ మాట? ఇజ్రాయేల్ ప్రజల వైపు చూసి అంటున్నాడు. ఎందుకని? వారు ఎక్కడున్నాడు? ఆచారబద్ధమైన భక్తిలో ఉన్నారు, ప్రయాసపడతా ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? అన్ని జనులుగా ఉన్నాం, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం, ఎన్నో ప్రయాసలు పడ్డాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పరలోకం వెళ్ళడానికి, నిత్యజీవం పొందుకోవడానికి, ఈ రోజు ఆ మోక్షానికి, వైకుంఠం వెళ్ళడానికి అన్ని జనులు ఎంత ప్రయాసపడుతున్నారు? పడుతున్నారా లేదా? మాలలు వేసుకుంటున్నారు, అవునా? వ్రతాలు చేస్తా ఉన్నారు, వడిగట్టుకుని తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు లేచి ఏం చేస్తున్నారు? స్నానాలు చేస్తా ఉన్నారు, అంత చలిలో కూడా. కారణం ఏంటి? వారి ప్రయాస దేనికి? వారి ప్రయాస దేనికి? పరలోకానికి వెళ్ళడానికి, నిత్యజీవం పొందుకోవాలని, స్వర్గానికి వెళ్ళాలని, వైకుంఠం వెళ్ళాలని, ఇంకా చాలా రకాలైన మాటలు ఎన్నని పెట్టుకోవచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి స్థితిలోనే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే వారిని ఆ యొక్క ఆచారంలో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచి, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడితే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఇప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పిలుస్తున్నాడంటే ధర్మశాస్త్రంలో నుండి కృపలోనికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆచారబద్ధమైన మనుషులు కల్పించిన ఉపదేశం, దైవోపదేశంలో చెప్పుకుంటున్న బోధలో నుండి, హల్లెలూయా, ఆది అపోస్తల బోధ వైపుకి, ప్రమాణం చేయబడిన బోధలోనికి, ప్రమాణం చేయబడిన వాక్యంలోనికి, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వారిని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, ఇంకొక నిర్గమం మనం చూసినట్లయితే మూడవ నిర్గమనం. హల్లెలూయా. మొదటి నిర్గమంలో ప్రవక్త ఉన్నట్లుగా రెండో నిర్గమంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే ప్రవక్తగా దిగివచ్చి, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, వారిని విడిపించినట్లుగా ఇప్పుడు బైబిల్ ప్రారంభంలో మొదటి ఒక నిర్గమం ఉన్నది, బైబిల్ మధ్యలో ఒక నిర్గమం ఉన్నది, బైబిల్ ముగింపులో మరొక నిర్గమం ఉన్నది. బైబిల్ ముగింపులో ఉన్న ఆ నిర్గమనం ఏంటంటే ఇది మర్మయుక్తమైన నిర్గమనం. హల్లెలూయా. ఇది కనిపించే నిర్గమనం కాదు, ఇది కనబడని నిర్గమనం. ఎందుకో తెలుసా? ప్రకటన 18లో ఉన్న ఆ బబులోని ఎలాంటిదో చెప్పిన మర్మయుక్తమైన బబులోని అది. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారో తెలుసా? క్రైస్తవులు ఎక్కడున్నారో తెలుసా? మర్మయుక్తమైన బబులోన్లో ఉన్నారు. దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నాం అనుకుంటున్నారు, మేము క్రైస్తవులమే అనుకుంటున్నారు. కానీ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వారు ఏ వాక్యాన్ని తోసివేసుకుంటున్నారో, ఏ వాక్యాన్ని కోరుకుంటున్నారో తెలియని స్థితిలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, దిగంబరత్వంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిలువెచ్చని స్థితిలో, నిలువెచ్చని జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఉన్నారంటారా? హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే బైబిల్లో లేని అనేక ఆచారాలు, బైబిల్లో లేని అనేక పండగలు, బైబిల్లో లేని అనేక సిద్ధాంతాలు ఒక క్రైస్తవుడు జీవించకూడని రీతిగా జీవిస్తూ మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము దేవుని పిల్లలమే అని ఈ కాలంలో క్రైస్తవులు అనేవారు ఈ కాలంలో కూడా ఆచార సంబంధమైన మర్మయుక్తమైన ఆ బబులోని మధ్యాన్ని తాగి మత్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే మనం చూసినట్లయితే ప్రకటన 22లో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, సంఘముల కోసం యేసును నేను నా దూతను పంపుచున్నాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు తన దూతను పంపుతున్నాడు? హల్లెలూయా. ఐగుప్తులో దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు విడిపించడానికి దేవుడు అక్కడ ఒక దూతను పంపించాడు, అతడే మోషే అన్నాడు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే రెండవ నిర్గమంలో ఆ యొక్క యూదా మత ఆచారంలో, పితరుల పరంపర ఆచారంలో, దైవోపదేశంలోని దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్న ప్రజల మధ్యలోనికి, కృపలోనికి నడిపించడానికి దేవుడు తానే నిబంధన దూతగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు మూడో నిర్గమంలో కూడా దేవుడు ప్రజలను విడిపించడానికి ఆయన తన దూతను పంపుతానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ దూతని ప్రకటన 17 సెలవిస్తా ఉన్నది. ఏడవ దూత పలుకు దినముల్లో
అతడు బోర ఊదబోచుండగా, అతడు సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుని వాక్యంలో ఉన్న మర్మము సమాప్తమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కాలానికి కూడా దూతను పంపాడంటారా? హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు ఈ రోజు మనల్ని? హల్లెలూయా. ఆచారబద్ధమైన భక్తి నుండి, నామకార్థమైన క్రైస్తవ జీవితంలో నుండి, వాక్యం కాని దాంట్లో నుంచి, వాక్యంలో లేని బాప్తిసాల్లో నుంచి, వాక్యంలో లేని ప్రభురాత్రి భోజనములలో నుంచి, వాక్యంలో లేని పండగలలో నుంచి, వాక్యంలో నుంచి అబద్ధ బోధల్లో నుంచి, నానావిధ అన్య బోధల్లో నుంచి దేవుడు విడిపించి అపోస్తులకు ఇచ్చిన, మన పితరులకు ఇచ్చిన 12 మంది అపోస్తులకు ఇచ్చిన ఆది అపోస్తుల ఉపదేశం వైపు నడిపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనకు తెలుసు. అయితే వారు ఇప్పుడు మొదటి నిర్గమలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం మూడవ నిర్గమలో ఉన్నాం. మనం మొదటి నిర్గమంలో ఉన్న ప్రజలం కాదు, మనం రెండో నిర్గమంలో ఉన్న ప్రజలం కాదు, మనం మూడో నిర్గమంలో ఉన్న ప్రజలం. హల్లెలూయా. మొదటి నిర్గమనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, రెండవ నిర్గమనం, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, అక్షరములో నుండి, ఆచారబద్ధమైన అక్షర సంబంధమైన భక్తిలో నుండి ఆత్మ సంబంధమైన భక్తిలోనికి, ఆత్మ సంబంధమైన నడిపింపులోనికి. హల్లెలూయా. ఇప్పుడు మూడో నిర్గమనం, హల్లెలూయా, ఆచారబద్ధమైన భక్తిలో నుంచి, హల్లెలూయా, కల్పిత భక్తిలోంచి, కల్పిత ఆచారాల నుంచి, కల్పిత బోధలో నుంచి దేవుడు నిజవాక్యములోనికి మనల్ని పిలుస్తా ఉన్నాడు. సర్వసత్యములోనికి మనల్ని పిలుస్తా ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు జీవించే జీవితంలోనికి పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తబాటులోనికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. శరీర మార్పులోనికి మనల్ని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇజ్రాయేల్ ప్రజలు మొదటి నిర్గమలో ఎందుకు పిలిచాడు? వాగ్దాన దేశం ఇవ్వడానికేనా? హల్లెలూయా. అది పితరులకు వాగ్దానం చేసిందేనా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిందేనా? అది ఇవ్వటానికే దేవుడు ఆ కాలంలో దేవుని పిల్లలు పిలిచాడు. ఇప్పుడు రెండో నిర్గమంలో దేవుడు ఎందుకని ఆ కాలంలో దేవుని పిల్లలు పిలుస్తున్నాడు? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని ఇవ్వడానికి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని, అంత్య దినంలో కుమ్మరించబోయే పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఆ కాలంలో దేవుని పిల్లలు కొంతమందిని పిలిచాడు. దేవుడు ఈ మూడో నిర్గమంలో మరలా దేవుడు తన పిల్లల్ని పిలుస్తా ఉన్నాడు. మర్మయుక్తమైన బబులో నుంచి ప్రకటన 18:4 ప్రకారము, 18:4 వచనంలో ఉన్న ప్రకారము, నా పిల్లలారా, నా ప్రజలారా, దాన్ని విడిచి బయటికి రండి. హల్లెలూయా. బయటికి రమ్మంటున్నాడు. నిర్గమనం అంటే బయటికి రావడమేనా? బయటికి రావడము, లోపలికి ప్రవేశించడం. హల్లెలూయా. ఎంతమంది బయటకు వచ్చారు? ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవితంలోనికి ఎంతమంది వచ్చారు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడు జీవించే జీవితంలోనికి ఎంతమంది పిలువబడ్డారు? లోకంలో ఉన్న క్రైస్తవుల్లా కాదు సార్, మతంలో ఉన్న క్రైస్తవుల్లా కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని మతంలో ఉంచలా. దేవుడు మనల్ని క్రైస్తవ మతంలో నుండి, క్రైస్తవ మతం అనుకుని జీవిస్తున్నాం ఆ ముసుగులోంచి దేవుడు మనల్ని పిలిచి క్రైస్తవ విశ్వాసి జీవితంలోనికి దేవుడు పిలిచాడు మనల్ని. క్రీస్తు వలె జీవించే జీవితంలోనికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎంతమందిని పిలిచాడు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు గ్రహించాలి సహోదరుడా, ఈరోజు మనం ఎక్కడికి పిలువబడుతున్నాం? ఈ ఆచార సంబంధమైన భక్తి నుంచి, పేరుకు మాత్రమే క్రైస్తవుల జీవిస్తున్న జీవితంలోంచి, భక్తి లేని జీవితంలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడంటే పరలోక రాజ్యం ఇవ్వటానికి, మన శరీరాన్ని మార్చటానికి, మనల్ని నిత్య జీవాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఒకటి సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేల్ పిల్లలు అందరూ, ఇజ్రాయేల్ సంతానం అయినంత మాత్రాన, అబ్రహాం పిల్లలు అయినంత మాత్రాన అందరూ, ఎంతమందికి అర్థమవుతుంది? ఉందంటారా? చదువుదామా? రోమపత్రిక చదువుదాం ఒకసారి త్వరగా. రోమపత్రిక 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం.
ఓకే, 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అయితే రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలులు. వాగ్దానం చేయబడిన వారే దేవుని పిల్లలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో, దేవుని ప్రజలమని చెప్పుకునే మనలో వాగ్దాన పిల్లలు ఉన్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రహాము సంతానం అని చెప్పుకునేవారు ఉన్నారా? ఉన్నారు. ఇస్మాయేల్ దగ్గరికి వెళ్ళి నీకు ఎవరు అంటే అబ్రహాము సంతానం అంటాడు. అవునా కదా? ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అంటే అబ్రహాము సంతానం అంటాడు. అవునంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. హల్లెలూయా. వాగ్దానం చేయబడిన పిల్లలు ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడిన నీలో, నాలో, మనలో, మనమందరిలో దేవుని ఏర్పాటు చేయబడిన ప్రజలున్నారు. పిలువబడిన ప్రజలున్నారు, ఏర్పరచబడిన ప్రజలున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు అందుకనే పిలువబడిన నీవు ఏర్పరచబడిన స్థితిలో ఉన్నవా? పిలువబడిన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఏ స్థితిలో చూశాడో, ఏ స్థితిలో పిలిచాడో, దేవుడు నిన్ను నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడో నీకు తెలియాలి. హల్లెలూయా. దేవుడు తన పిల్లల్ని దాస్యములో నుండి పిలిచాడు వాగ్దాన దేశంలోకి. దేవుడు తన పిల్లల నుంచి ఆ ధర్మశాస్త్రపు బంధకంలోంచి పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడికి? కృపలోనికి. దేవుడు ఈ కాలంలో తన పిల్లల్ని పిలుస్తా ఉన్నాడు. కాలము నుండి నిత్యత్వంలోనికి, ఆచార సంబంధమైన కల్పిత బోధల్లో నుంచి, మత సిద్ధాంతాల నుంచి, మత బోధల్లో నుంచి, హల్లెలూయా, నిజమైన సర్వసత్యములోనికి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మొదటి నిర్గమంలో మనం చూసినట్లయితే మనం చదివాం, వారు కాదేశు దగ్గరికి వచ్చారా? వారు కాదేశు దగ్గరికి వచ్చి మనం చూసినట్లయితే కాదేశు దగ్గర మరి వారు కొన్ని రోజులు ఉన్నారు. దేవుడు అక్కడ వారికి నీళ్లు లేవు. కాదేశు దగ్గరికి వచ్చాక వారికి ఏం లేవండి? నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల వారు మోషే దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, సనిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు. ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడాడు. ఆ బండతో మాట్లాడగానే, ఆ బండను మోషే తన కర్రతో కొట్టగానే ఆ బండ చీలి ఆ బండలో నుంచి కాలవలు పారుతూ ఉన్నాయంట. ఆ బండలో నుంచి నదులు పారుతున్నట్లుగా నీళ్లు పారుతున్నాయంట. హల్లెలూయా. అది ఇజ్రాయేల్ దేశంలో నేటికి ఉన్నది. ఆ అరణ్యంలో నేటికి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలు నీళ్లు తాగారు. మనం అక్కడే కదా చెప్పాం, నీళ్లు తాగారు. నీళ్లు తాగిన తర్వాత ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? వాగ్దాన దేశంలోకి. హల్లెలూయా. ఈ వాగ్దాన దేశంలోకి వాళ్ళు వెళ్తున్నారు. వాగ్దాన దేశ పొలిమేరలో వాళ్ళు ఉన్నారు. కాదేశు బర్నే అంటే తుది స్థర్ణం, తుది స్థలమై ఉన్నది. ఏంటది? తుది స్థలము, చివరి యొక్క భాగం అది. వారి యొక్క యాత్ర ముగింపు జరిగే స్థలం అది. హల్లెలూయా. ఆ యాత్ర ముగించే స్థలమే కాదేశు బర్నియా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అక్కడ వారికి ఎప్పుడైతే ఆ బండలోనిది నీళ్లు త్రాగారో వారు ఇప్పుడు మరలా ప్రయాణం సాగించారు. హల్లెలూయా. ఇప్పుడు వారు ఎదురుగా ఏదోము దేశం ఉన్నది. ఏ దేశం ఉన్నది? ఏదోము దేశం. ఏదోము దేశం ఎవరిది? ఏదోము ఎవరు? ఎంతమందికి అర్థమవుతుంది? ఏదోము ఎవరు? బైబిల్ చదవాలి. అందుకనే బైబిల్ చదివితే ఏదోము ఎవరో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏదోము ఎవరో తెలుసా? ఏశావు. హల్లెలూయా. యాకోబు అన్న ఉన్నాడు కదా, అనగా ఇశ్రాయేలుకి అన్న. హల్లెలూయా. ఇజ్రాయేల్ అన్నే ఏదోము. ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు ఆ ఎబ్బేకి రేవు దాటి ఏశావును కలుసుకున్నాడా? ఏశావును కలుసుకున్న తర్వాత యాకోబు దారి యాకోబు అయిపోయింది, ఏశావు దారి ఏశావుది అయిపోయింది కదా. ఏశావుకున్న మరొక పేరే ఏదోము. ఏదోము అంటే ఎర్రని వాడని అర్థం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేలు ఏదోముకి తమ్ముడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే ఏమడుగుతున్నాడు? 14వ వచనంలో చూడండి, 20:14. మోషే
ఉమ్, ఉమ్, నీకు తెలిసినదే. ఉమ్, మేము చాలా దినములు ఐగుప్తులో నిలిచితిమి, శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి, ఎవరిని పంపాడు? ఇందాక మనం ఏం చెప్పాం? దూతను పంపాడు అన్నామా? దూతను పంపాడా? ఎవరా దూత? మోషేనా? ఇదిగో మేము మీ పొలిమేరలో ఉన్నాం, మేము కాదేశు పట్టణంలో ఉన్నాం. ఏదోము, ఏదోము రాజా, మేము మీ ఊర్లో నుంచి వెళ్ళడానికి మాకు చోటి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాదేశు పట్టణంలో నుండి, కాదేశు ప్రాంతంలో నుండి వారు ఏదోము దాటుకుని, మోయాబు దాటుకుని ఎక్కడికి వెళ్ళాలా? కానాను దేశంలోకి వెళ్ళాలి, వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఈ ఈ చిన్ని పట్టణాలు వారికి అడ్డుగా ఉన్నాయి. అయితే ఈ పట్టణాలు ఏంటి? వీరికి పొలిమేరల్లో ఉన్నాయి ఇవి. ఈ పొలిమేరల్లో ఉన్న ఈ ఊర్లు, ఈ పట్టణాలు ఏంటో తెలుసా? ఇవి అన్య దేశాల పట్టణస్తులు కాదా? ఈ పట్టణాలు కాదు, వారి సహోదరుల పట్టణాలయ్యి. హల్లెలూయా! ఎందుకంటే ఏదోము ఎవరు? ఏశావు సంతతి. యాకోబు సంతతి ఇజ్రాయేలుగా మారిందా? అలాగే ఏశావు సంతతి ఏదోముగా మారింది. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే లోతు సంతతి మోయాబుగా మారింది. ఎందుకంటే లోతు తన ఇద్దరు కూతుర్లకి, తన ఇద్దరు కూతురు లోతుకి ద్రాక్షరసం పట్టించి తన తండ్రితో వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు కూతుర్లకి ఇద్దరు పిల్లలు పుట్టారా లేదా? హల్లెలూయా! పుట్టారా లేదా? అమ్మోనీయులు, మోయాబీయులు. హల్లెలూయా! అంటే మోయాబీయులు వారికి బంధువులే, యోదోమీయులు వారికి బంధువులే. అందుకనే మోషే ఏం చేస్తున్నాడు చెప్పనా? మనము సహోదరులమే, మేము మీ మీద పడి కొట్టడం, మీరు మా మీద కొట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి సహోదరుడా, మా కష్టం నీకు తెలుసు కదా, మా పితరులు ఐగుప్తుకి వెళ్ళారు సంగతి నీకు తెలుసు కదా, ఎంత బానిసలు పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డామో నీకు తెలుసు కదా. ఇప్పుడు దేవుడు మమ్మల్ని మొరపెట్టగా దేవుడు దూతలు పంపించి మమ్మల్ని విడిపించాడు. మేము ఇప్పుడు మా పితరులకు ఇచ్చిన దేశం వైపుకి వెళ్ళిపోతున్నాం, మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాం. అయితే మా దేశానికి వెళ్ళే దారిలో నీ ఊరు ఉంది, నీ పట్టణం ఉంది, కాబట్టి నీ పట్టణం మధ్యలో నుంచి మేము వెళ్ళిపోతాం, మాకు కొద్దిగా దారి ఇవ్వు. హల్లెలూయా! కానీ ఏమన్నాడు? దారి ఇస్తానన్నాడా? నేనివ్వను దారి. హల్లెలూయా! ఎందుకని? దారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మీరు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని చంపుతారేమో, మమ్మల్ని దోచుకుంటారేమో. ఎందుకని? అంతకుముందున్న అన్ని రాజ్యాల్ని దోచుకుంటూ హతమార్చుకుంటూ వచ్చారు కదా అని చెప్పి ఏదోము, తన సహోదరుడైన ఏదోము ఇజ్రాయేల్ ప్రజలకి మోషే వర్తమానం విని అంగీకరించలేదు. అందుకని వారు ఏం చేశారంట? ఏదోము పొలిమేరల చుట్టూ తిరిగి వెళ్తున్నారట. మోషే అంటున్నాడు, మేము ఊర్లోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం, ఊరంతా చుట్టూ తిరిగి వెళ్తే దూరం అవుతుంది, కాబట్టి ఊర్లోంచి వెళ్ళడానికి అవకాశం ఏదోము రాజా అని అంటే నేను ఇవ్వను. నువ్వు మాకు నీళ్ళు ఇవ్వద్దు, నీళ్లు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ఆహారం కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, మేము ఏది దోచుకోము, అన్యాయంగా తీసుకోము అని చెప్పినా కూడా వినలా. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వారు వెళ్ళారండి. వారు పొలిమేరల గుండా వెళ్తున్నారా లేదా? హల్లెలూయా! వారు పొలిమేరు నుండి తొలగి వారు ఎక్కడికి వచ్చారో తెలుసా? కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చారు. వచ్చారా లేదా? మనకు తెలుసు, హోరు కొండ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వారు ఎక్కడి నుంచి బయలుదేరారు? నీరు తాగినప్పుడు, నీరు ఆ బండలో నీరు తాగి వారు బయలుదేరారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ బండలో నీరు వారు తాగి బయలుదేరారో, ఇప్పుడు వారి ప్రయాణం కొనసాగుతా ఉన్నది. హల్లెలూయా! ఆ బండ క్రీస్తుని గమనించండి. హల్లెలూయా! ఆ నీరేంటో కాదు, వాక్యమై ఉన్నది, అది జీవజలమై ఉన్నది. నీ యాత్ర క్రీస్తులో నుండే ప్రారంభం అవ్వాలా. హల్లెలూయా! నీవు క్రైస్తవుడిగా మారినప్పుడు నీవు నిన్ను ఆ బండ వెంటాడుతుంది. ఆ బండలోనిది ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి ప్రార్థనలో, ప్రతి మీటింగ్‌లో ఆ బండలోంచి వస్తున్న జీవజల వాక్యమనే నీరు తాగుతూనే నీ ప్రయాణం సాగాల. హల్లెలూయా! వారి ప్రయాణం సాగుతా ఉన్నది. ఆ బండ వారిని వెంబడిస్తా ఉన్నది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వారు ఎక్కడికెళ్ళారు? వారు హోరు కొండ దగ్గరికొచ్చారు. 4వ వచనం, 21:4 చదువుతున్నాను. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయాసము చేత జనులకు ప్రాణము. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? వారు ఎక్కడ తిరిగినా అక్కడ చుట్టూ చుట్టే తిరుగుతున్నారు.
ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! వారు ఆ చుట్టూనే తిరుగుతున్నారు. ఎర్ర సముద్రం ఎప్పుడో దాటేసారా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎర్ర సముద్ర మార్గం ఎర్ర సముద్ర మార్గం ఎప్పుడో దాటారా? ఎప్పుడో దాటొచ్చేసారా? హల్లెలూయా! ఇప్పుడు వారు హోరు కొండ నుంచి దిగి మరలా ఎటువైపు మార్గం సాగుతుందంటే ఎర్ర సముద్రం వైపు సాగుతా ఉంది. ఎర్ర సముద్ర మార్గం వైపుకి వెళ్తా ఉందంట. హల్లెలూయా! అంటే ఎర్ర సముద్రం అంటే వారు ఏ ప్లేస్ అది? చెప్పాలి. వారి యాత్రలో ఏ ప్లేస్ అది? చెప్పగలరా? స్టార్టింగ్ ప్లేస్ అది. ఎర్ర సముద్రం స్టార్టింగ్ ప్లేసేనండి. అవునా కాదా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు మళ్ళీ ఇంకా ఐగుప్తుని చూసారా? లేదు. అంటే మన జీవితంలో స్టార్టింగ్ ప్లేస్‌లుంటాయా? హల్లెలూయా! క్రీస్తు నిన్ను దర్శించిన స్థలం. దేవుని వాక్యం నిన్ను పట్టుకున్న స్థలం. యేసుక్రీస్తులోనికి నువ్వు రక్షించబడిన రోజు. హల్లెలూయా! నువ్వు ఆ మొదటి ప్రేమను పొందుకున్న రోజు. హల్లెలూయా! నీ యాత్ర ప్రారంభమవుతది. హల్లెలూయా! వారి యాత్ర ప్రారంభమవుతుంది. అయితే వారు తిరిగి ఎక్కడి నుంచి వస్తున్నారంటే మరలా అదే మార్గంలోకి వస్తున్నారు. ఎందుకని? వారు వడపో వడపోయబడతా ఉన్నారిప్పుడు. హల్లెలూయా! దేవుడు వారిలో ఉన్న మిశ్రిత జనాన్ని బయటికి తీయాలనుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే వారిలో మిశ్రిత జనం ఉన్నారా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వారిలో మిశ్రిత జనం ఉన్నారు. అందుకే మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఇప్పుడు వాళ్ళకేమొస్తుంది ఆయాసం. ఎందుకని? ఏం మోషే తిప్పుని చోటే తిప్పుతున్నావు, తిప్పుని చోటే తిప్పుతున్నావు. 40 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు చేసావు? 40 సంవత్సరాలు చేసావు. 40 రోజుల్లో ఎళ్ళాల్సింది 40 సంవత్సరాలయ్యింది. తిప్పిన చోటకే తిప్పుతున్నావు, తిప్పిన చోటకే తిప్పుతున్నావు. ఏంటి మోషే అనేసి వారికి తిరిగిన చోటే తిరిగి, తిరిగి వారు మార్గాయాసం చేత ప్రాణాలు సొమ్మసిల్లి హల్లెలూయా! కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడిరి. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. హల్లెలూయా! చూడండి దేవుడు వాళ్ళకి చవిచారం లేని అన్నం ఇస్తున్నాడంట. చవిచారం లేనిదా? కాదండి. వారికి ఏది ఇచ్చాడో చెప్పనా? అన్నం కాదు ఇచ్చింది మన్నా. అది అన్నం అని రాశారక్కడ. కాదు అన్నం కాదది. అది మన్నా. హల్లెలూయా! వారు మన్నా తిన్నారు ఆ అరణ్యంలో. మన్నా ఎలాంటిది? కొత్తిమీర గింజలా ఉంటదంటది. హల్లెలూయా! అంటే ధనియాల గింజలా ఉంటది. అంత సైజులో. ప్రతిరోజు ఉదయాన్నే వారు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ మన్నా తెల్లవారుజామున కురుస్తా ఉంటదంట. వారు ఉదయాన్నే 6 గంటలకి వారి గుడారాల్లోంచి బయటకొచ్చి గిన్నెలు పట్టుకుని, ప్లేట్లు పట్టుకుని, ఆ మన్నానంతా ఆ గిన్నెలో యేసుకుని, వారి ఇంట్లోకెళ్ళి వారి పిల్లలు, వారి భార్యలు వారు తినటమే. వారు వండుకునేది లేదింకా. ఎందుకంటే ఆ మన్నా ఏంటంటే బైబిల్ చెప్తుంది అది దేవదూతల ఆహారము. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడిచ్చినా వాళ్ళకది ఏమైపోయింది? సవిసారం లేదిది. ఎంతమందికి అర్థమవుతుంది? సవిసారం లేని ఆహారం ఇది. దేవుని మహిమ కలుగును గాక. వారు అసహ్యమేసిందంట ఆహారం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ నీళ్లు లేవు. వారు అనుకుంటున్నారు నీళ్లు లేవనుకుంటున్నారు. వారు నీళ్లు లేవని అన్నప్పుడల్లా దేవుడు వారికి మార్గం తెరిచాడు. హల్లెలూయా! నీళ్లు చేదైనయి అన్నప్పుడు మధురంగా మార్చాడు ఆయన. మార్చాడా లేదా? నీళ్లు లేవన్నప్పుడు అక్కడ నీళ్లు ఊటను పుట్టించాడు ఆయన. బండతో మాట్లాడొచ్చాడు. బండలోంచి నీళ్లొచ్చాయి. హల్లెలూయా! వారికి ఏది తక్కువ కాలేదు. బైబిల్ చెబుతుంది 40 సంవత్సరాలు వారు వేసుకున్న అంగి, వారు వేసుకున్న చొక్కా పాతగిలిపోలేదంట. చీకు పట్టలేదంట. హల్లెలూయా! చెప్పులు అరిగిపోలేదంట. ఈరోజు మనం వేసుకునే చెప్పులు 2, 3 నెలలకి ఏమైపోతున్నాయి? అరిగిపోతున్నాయి, తెగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. కానీ 40 సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు ఎలా ఉన్నాయి? బైబిల్ చెప్తుంది అరిగిపోలా. అంటే దేవుడు వారిని ఎంత భద్రత కలిగి ఉన్నాడు. దేవుడు వారి మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. వారి తిండి విషయంలో, వారి వస్త్రాల విషయంలో, వారు ధరించుకున్న చెప్పుల విషయంలో కూడా దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పనా? సనగడం ప్రారంభించారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సనగడం ప్రారంభిస్తున్నారు. మోషే మీద, దేవుని మీద, దేవుని సేవకుని మీద సనగడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. ఏంటి?
ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఈ అరణ్యంలోకి చంపడానిక అని మోషే మీద, దేవుని మీద సనగడం ప్రారంభమైందంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే సనగడం ప్రారంభమైందో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆ బండతో మాట్లాడని పేరాలో పుస్తకంలో నుంచి నేను చదువుతున్నాను. హల్లెలూయా! 25వ పేరాలో చదువుతున్నాను. చివరి భాగం. ఇప్పుడు వారు నాశనకరమైన తప్పులను వారు చేశారు. ఏంటి వారు చేసిన నాశనకరమైన తప్పు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మోషేకు వ్యతిరేకంగా సనుగుకొనుట, మరియు దేవుని సేవకులకు వ్యతిరేకంగా, ఇంకా దేవునికి వ్యతిరేకంగా అదే వారికి పక్కదారి పట్టించింది. వారు అవసరత కావాలన్నప్పుడల్లా, ఏం కావాలన్నప్పుడల్లా అక్కడ ప్రార్థిస్తుంటే దేవుడు ఇస్తున్నాడు. అవునా కాదా? వారు ఇప్పుడు ఏం చేయాలి? వారికున్న అవసరతను బట్టి ప్రార్థించాలి. వారు ప్రార్థించట్లా, సనుగుతా ఉన్నారు, గొనుగుతా ఉన్నారు. హల్లెలూయా! ఈ రోజుల్లో సంఘాల్లో సేవకుల మీద గొనిగే వాళ్ళు ఉన్నారంటారా? దేవుని మీద గొనిగే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా! ఎవరైనా సంఘంలో ఉన్న సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, నాకు దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు, ఈ కార్యాలు చేస్తున్నాడు అని దేవుడు పదే పదే వారికి జరుగుతున్న కార్యాలు సాక్ష్యాలు చెప్తూ ఉంటే కొంతమందికి ఏం చేస్తామని అసూయ వచ్చేస్తుంది, సనుగుడు వచ్చేస్తుంది. అన్ని దేవుడు ఇలాగ చేస్తాడు, నాకేం చేశాడు దేవుడు? సాక్ష్యం చెప్పడానికి నాకేం చేశాడు దేవుడు? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నాకేం సాయం చేస్తున్నాడు? వస్తున్నాను, పోతున్నాను. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సనుగుడు ప్రారంభమైంది. ఎప్పుడైతే వారు సనగడం ప్రారంభమైందో దేవుడు దాన్ని చూశాడు. అందుకే ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే వారు సేవకునికి వ్యతిరేకంగా సనుగుటకు, గొనుగుటకు, దేవుని సేవకులు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా అదే వారికి పక్క దారి పట్టించింది. మరియు గుర్తించుకోండి, గొనిగిన వారిలో ఏ ఒక్కరు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు. హల్లెలూయా! ఏం చేశారంట? గొనిగిన వారు, సనిగిన వారు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళలా. ఎందుకు దేవుడు వారిని అక్కడక్కడే తిప్పుతున్నారు? వారిలో గొనిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో సనిగే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా! దేవుడికి గొనిగే వాళ్ళు కాదు, దేవునికి సలిగే వాళ్ళు కాదు. దేవుడి కార్యాలను విశ్వాసంతో ఎదురు చూసే వాళ్ళు కావాలి ఆయనకి. దేవుని కార్యాలని, దేవుని నడిపింపుకి సర్దుకుని, దేవుని నడిపింపుకి ఒప్పుకుని, దేవుని ఒప్పుకోలికి వారి జీవితాలను అప్పగించుకుని వెళ్ళేవారు కావాలి ఆయనకి. హల్లెలూయా! అందుకని కొంతమంది అక్కడ ఉన్నారు. ఉన్నారా లేదా? ఇప్పుడు ఆ వాగ్దాన దేశం వైపు చూస్తున్న ఆ ప్రజలు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత గొప్పవారు అక్కడ ఉన్నా కూడా దేవుని నడిపింపుకి తాము అప్పగించుకున్న యెహోషువ, కాలేబులు, కొంతమంది పరిశుద్ధులు, వారికి కష్టాలేమి కనబడట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? నీళ్ళు లేకపోయినా వాళ్ళు ఏడవట్లా, ఆహారం లేదని ఏడవట్లా. మళ్ళీ తిరిగి తిరిగి ఎర్ర సముద్ర మార్గంలోకి వచ్చామేంట్రా నాయన, తిరిగి ముక్కేంటంటే ఇలా చుట్టూ తిరిగి వచ్చినట్టు ఇలాగే వస్తున్నావేంటి, 40 సంవత్సరాలు ఇటే తిరుగుతున్నావేంటి అనే సంగతి తెలిసి వాళ్ళు ఏడవట్లా. దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుడు ఏదో చేస్తా ఉన్నాడని నమ్మి దేవుని మార్గానికి, దేవుని నడిపింపుకు వారు ఇష్టపడి ఒప్పుకున్నారంట. ఈరోజు దేవుని నడిపింపుకు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు సమస్తము సమకూర్చి నా మేలు కొరకే చేస్తాడని నమ్మే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు సనగడం ప్రారంభమవుతుందో చెప్తున్నాడు చూడండి. 26వ పేరాలో చదువుతున్నాను. భూ సంబంధమైన ఆలోచన వారి యొక్క ఆధ్యాత్మిక సరఫరాని కత్తిరించి వేసింది. భూ సంబంధమైన ఆలోచన వారి యొక్క సంతోషాన్ని కత్తిరించి వేసింది. అందరూ వారు సనుగుట మరియు వాదన ప్రారంభించారు. వారిని తీసుకువెళ్ళి ఎడారిలో వదిలేశారు. ఏదైనా నేను వ్యతిరేకిస్తానంటే అది కేవలం ఎడారిని మాత్రమే. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే వారు దేవునికి సనగడం ప్రారంభించారో, మోషేకి వ్యతిరేకంగా సనగడం ప్రారంభించాడు, దేవుడు ఏం చేశాడంటే వారు సనుగుతున్నప్పుడు వారిలోకి ఏమొచ్చింది చెప్పన? భూ సంబంధమైన ఆలోచన వచ్చింది. ఏంటది? నీళ్ళు లేవు, ఆహారము లేదు, సవిచారం లేని ఈ ఆహారం, ఈ మన్నా తినలేకపోతున్నాం. ఎప్పుడైతే వాళ్ళు అలా అనుకున్నారో, ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మిక సరఫరా దేవుడు కత్తిరించేశాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! దేవుడు నీ ప్రతి అవసరం తీర్చేవాడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేయగలడు ఆయన.
నువ్వు ఆయన యందల విశ్వాసంతో లేకపోతే, ఆయన నమ్మకపోతే, ఆయన నామాన్ని గనపరచలేకపోతే, ఆయన నామాన్ని స్తుతించలేకపోతే, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు భూ సంబంధమైన ఆలోచన వైపు నీ మనసు పెడతావో, వాక్యం మీద నుంచి నీ మనసు తప్పి లోకం వైపుకి వెళ్తాదు, భూ సంబంధం వైపుకి వెళ్తాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీకు కూడా దేవుడు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన సరఫరాని కత్తిరించేస్తాడు. ఇక నువ్వు ఇంకెల్లప్పుడు వాక్యం కోసం ఆశపడవు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రారంభించావు, మొదట ప్రారంభంలోనే వాగ్దాన దేశం కోసం వెళ్ళాలనే ప్రారంభించావు. ఆమేన్, అవునా కాదా? ప్రారంభంలో వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలనే ప్రారంభించారు. కానీ భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన ఐహిక విచారాలు వారిలోకి వచ్చేసాయి. ఎప్పుడైతే ఏం చేద్దాం, ఏంటి కుటుంబ పరిస్థితి, ఏంటి అప్పులేంటి, సమస్యలు ఏంటి, ఎలా తీరుతాయి ఏంటని ఈ ఐక్య విచారాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో, పరలోకం నుండి దేవుడి యొక్క సరఫరా నిలిపివేసేసాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సరఫరా నిలిపివేశారో, భూ సంబంధమైన ఆలోచన వారి యొక్క సంతోషాన్ని కత్తిరించేసింది. ఎప్పుడైతే వారు సరగడ ప్రారంభిస్తున్నారో, దేవుని ఆధ్యాత్మిక సరఫరా నిలిపివేయబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం నిలిపివేయబడిందో, ఇప్పుడు వారు దేని మీద ఆధారపడడం నేర్చుకుంటున్నారంటే, లోకం మీద ఆధారపడడం నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. వారు ప్రయాసపడుతున్నారు, వారు వెతుక్కుంటున్నారు. కానీ దేవుడు వారు వెతుక్కోకుండానే మాంసం వారి గుడారాల ముందు పడేటట్టు చేశాడంట. వారు మాంసం అరిగితే మాంసం తినాలనిపిస్తుందంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మాంసం వారు ఉదయాన్నే లేచి డోర్ తీసే లోపు మాంసం వాళ్ళ ఇళ్ళ ముందుకు వచ్చి పడేదంట. పూరేడు పిట్టలు పడేయంట, అంటే కౌజులు లాంటి. ఆ పూరేడు పిట్టలు పడితే ఎన్ని కావాలితే అన్ని, బైబిల్ చెబుతుంది, వాళ్ళ పళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి వచ్చేదాకా తిన్నారంట. హల్లెలూయా. వారు నోరు మాంసం వచ్చేదాకా తిన్నారంట. అలాంటి దేవుడు పరలోక సరఫరా ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. మన్నా దేవదూతల సరఫరా, దేవదూతల ఆహారం, అది పరలోక సరఫరా. అయినా కూడా వారు ఏం చేశారు? హల్లెలూయా, సనిగారు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏం చేశారంటే, వారి యొక్క సరఫరాలను నిలిపివేసి, దేవుడికి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వారిని సనిగారో, విరోధంగా మాట్లాడుతున్నారంట. చూడండి సహోదరులారా, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా మాట్లాడుతున్నాం, దేవుని యొక్క వాక్యంతో మనం ఎలా ముందుకు సాగుతున్నాం, ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిన వారిగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వారు సనగడం ప్రారంభం అయ్యారు, అక్కడ నీళ్లు లేవని, ఆహారం లేదని, మాకు ఇది వేస్ట్కి వస్తుంది, మేము తినలేకపోతున్నాం, సవిచారం లేదని ఎప్పుడైతే అన్నారు, ప్రజల్లోకి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పాలను పంపించాడంట. సాతాను ప్రవేశించేసింది. హల్లెలూయా. భూ సంబంధమైన ఆలోచన రాగానే వారిలోనికి ఏమొచ్చాయి? పాములు వచ్చేసాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదెను తోటలో ఈ సర్పము అవ్వకి షాక్ ఇచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? అవ్వకి భూ సంబంధమైన ఆలోచనలు లేవు. ఉన్నాయంటారా? లేవు. కానీ అవ్వకి భూ సంబంధమైన ఆలోచనని చూపించింది సర్పం. భూ సంబంధమైన మనస్సుని అవ్వకి వచ్చేటట్లు చేసింది సర్పం. హల్లెలూయా. అప్పటి వరకు ఆమెకు తెలియదు. ఎందుకో తెలుసా? ఆమె మహిమలో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె మహిమ వస్త్రములో ఉంది. దేవుని మహిమతో నింపబడి ఉన్నది. హల్లెలూయా. అయితే ఆమె యొద్దకి ఎప్పుడైతే సర్పం వచ్చిందో, ఇప్పుడు సర్పము మాట ఏం చేసిందంటే ఆమెకు భూ సంబంధమైన ఆలోచనలు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే భూ సంబంధమైన ఆలోచనలు వారి యొద్దకు వచ్చాయో, దేవుడు ఏం తీసుకొచ్చాడంటే వారి దగ్గరికి సర్పాలు తీసుకొచ్చాడు. ఎందుకని? వారి దారిని పాడు చేసేది, వారిని నాశనం చేసేది ఏంటి? సర్పమే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సర్పమే వారి జీవితాలను పాడు చేసేసింది. ఆదిలో పాపానికి మూలము సర్పము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పాపానికి మూలం సర్పం. ఇక్కడ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, వారిలోకి వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో, దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడైతే పాపం చేయడం ప్రారంభించాడో, వాళ్ళ మధ్యలోనికి పాములు వచ్చేసాయంట, సర్పాలు వచ్చేసాయి, అందరినీ కరిచేస్తున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరినీ కరిచేసి, ఆ పాములు అందరినీ కరిచేస్తున్నప్పుడు అందరు ఏడుస్తూ ఉన్నారు, గోల పెడతా ఉన్నారు, అయ్యో అయ్యో పాములు కరిచేస్తున్నాయని. హల్లెలూయా. కానీ దేవుడు ప్రత్యామ్నాయాన్ని కలగజేస్తాడంటారా?
హల్లెలూయా. ఆయన గాయపరచగలడు. ఆయనే గాయాన్ని కట్టగలడు ఆయన. ఎప్పుడైతే పాములొచ్చి కరుస్తా ఉన్నాయో మోషేతో చెప్పాడు. ప్రజలందరూ వచ్చి మేము తప్పు చేసాం. హల్లెలూయా. మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన్ని వేడుకోమనిరి అంటున్నారు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికొచ్చి, మోషే దగ్గరికొచ్చి మేము దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాం. సనిగాము, గొనిగాము, నీ గురించి మాట్లాడుకున్నాం. ఇదిగో దయచేసి ఈ పాములు వెళ్ళిపోయేటట్టు చెయ్యి. ఇవందరిని కరిచేస్తున్నాయి, అందరూ చనిపోతున్నారని చెప్పినప్పుడు మోషే దేవుడి దగ్గర ప్రార్థించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ప్రార్థిస్తున్నాడో దేవుడు చెప్పాడంట. కాబట్టి మోషే మోషేతో దేవుడు అన్నాడంటే, ఇత్తడి సర్పాన్ని చేసి, తాపకరమైన ఒక సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టి, కర్రకు చుట్టూ ఒక స్తంభం మీద పెట్టు అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆ సర్పంకెళ్ళి చూస్తారో, మోషే నువ్వు పెట్టిన సర్పంకెళ్ళి ఎవరైతే చూస్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే దానికెళ్ళి చూడరో వారు మరణిస్తారు. హల్లెలూయా. అందుకే 9వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఇప్పుడు వారు బ్రతకడానికి మార్గాన్ని దేవుడు చూపించాడంటారా? ఏంటి వారు బ్రతకడానికి మార్గం? వారు ఆ పాము కాటు నుండి స్వస్థత పొందుకునే మార్గం. వారు ఆ పాము కాటు నుండి రక్షణ పొందుకునే మార్గం. వారు ఆ పాము కాటు నుండి బాగుపడే మార్గం ఏంటో తెలుసా? దేవుడు మరొక పామును అక్కడ ఎత్తి చూపించాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం చూడొచ్చు. ఆయన పంటికి పన్ను, కంటికి కన్నులాగా ఆయన ఏం చేశాడు? రక్తం ఏదోనులో రక్తం మారింది కాబట్టి, రక్తం పాపం అయిపోయింది కాబట్టి కలవరలో రక్తాన్ని చిందించి రక్త మార్పిడి చేశాడు ఆయన. హల్లెలూయా. సర్పము ద్వారా వీళ్ళకి భూసంబంధమైన ఆలోచనలు వచ్చాయి కాబట్టి తిరిగి ఆ సర్పపు ప్రతిమను వారి ఎదుటికి చూపించి ఆ సర్పాన్ని చూసి వారి యొక్క పాపాన్ని తీసివేసేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆ సర్పం అది ఎలాంటిదంటే ఎత్తడి సర్పం అంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్‌లో ఇత్తడి దేనికి గుర్తుగా ఉందంటే దైవిక తీర్పుకి. ఇత్తడి దేనికి గుర్తుగా ఉంది? తీర్పుకి. దేవుని యొక్క తీర్పుకి గుర్తు ఇత్తడి. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి. హల్లెలూయా. బంగారం అని, ఎండి దేనికి? దైవత్వానికి సాదృశ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకి సాదృశ్యం. ఇప్పుడు వారికి తీర్పు వచ్చిందంటారా? ఎందుకు తీర్పు వచ్చింది? వారు సనిగారు. దేవుడు పరలోక ఆహారం ఇస్తున్నప్పుడు, దేవుడు జీవజలం నది లాంటి ఆ బండలోంచి నీళ్ళు ఇస్తున్నప్పుడు వారు సనిగారు. హల్లెలూయా. వారు అవసరతలు తీర్స్తే దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. వారు మాట్లాడడం మానేసి సనగడం ప్రారంభించారు. భూ సంబంధమైన ఆలోచన వైపు చూస్తున్నారు. ఏమి తిందుమా? ఏమి తాగుదుమా? మనకి అరణ్యములు ఎవరు పోషిస్తారు? ఎవరు పెడతారని ఆలోచిస్తున్నారు. 40 సంవత్సరాలు దేవుడు ఎలా పోషించుకుంటూ వచ్చాడో మర్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త 34 చెప్తున్నాడు. ఒక కొత్త సంగతి జరగగానే ఎంత త్వరగా ఆ అద్భుతమైన కార్యములను మర్చిపోతారు. ఎప్పుడైతే నూతనమైన శ్రమ వస్తుందో వారు చూసినవన్నీ వారు మర్చిపోతారు. మనము కూడా అలాగే చేస్తాం. మనము ఒక కూడిక ఉంది. దేవుని యొక్క శక్తి కుమ్మరింపబడుతుంది. అక్కడ అద్భుత కార్యములు మరియు సూచక్రియలు చోటు చేసుకుంటాయి. తర్వాత దానితో పాటే సాతాను కూడా వచ్చి నిన్ను ఏదో ఒక దానిలో కొడుతుంది. నీవు మారిపోతావు. హల్లెలూయా. వారు అన్ని అద్భుతాలు సూచకార్యాలు చూసి ఒక చిన్న తప్పు, హల్లెలూయా, ఒక చిన్న శ్రమ, ఆ శ్రమలో ఆ కార్యాలన్నీ మర్చిపోయారంట. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, మనం కూడా అంతే. దేవుడు నీకు ఎన్ని కార్యాలు చేసినా ఒక చిన్న శ్రమ రాగానే, శోధన రాగానే దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. హల్లెలూయా. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరూ నీకు శ్రమ రాగానే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు గడిచిన కాలంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఒక ఇబ్బంది రాగానే దేవుడు గడిచిన కాలంలో ఆ ఇబ్బంది నుంచి తప్పించిందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తుతించాలి. కానీ వీళ్ళు అలా చేయలా. హల్లెలూయా. ఆ శ్రమను చూసి, ఆ బాధను చూసి ఏడ్చారు. వారి యొక్క అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలన్నీ మరిచిపోయేటట్టు ఆ కార్యం చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు వచ్చే దేవుడు చెప్పాడు, దైవికమైన తీర్పు వారి మధ్యలోకి వచ్చింది. ఏమొచ్చింది? దైవికమైన తీర్పు. ఇప్పుడు దైవికమైన తీర్పు నుండి వారు తప్పించబడాలా?
వారు ఆ పాము కాటు నుండి విడిపించబడాలి. ఆ విషయం నుంచి స్వస్థత పొందుకోవాలి వాళ్ళు. వాళ్ళు స్వస్థత పొందుకోవాలంటే, ఆ విషయం నుంచి విడిపించబడాలంటే, ఆ దైవిక తీర్పు నుండి తప్పించబడాలంటే, వారు ఎవరికెళ్ళి చూడాలంటే, అదుగో మోషే ఎత్తిన ఇత్తడి సర్పంకెళ్ళి చూడాల. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే, ఇత్తడి సర్పం మీదకేమెళ్ళింది? దైవిక తీర్పంతా ఇత్తడి సర్పాన్ని చూపిస్తుంది. హల్లెలూయా! ఎందుకో తెలుసా? ఈరోజు ఆ ఇత్తడి సర్పం ఎవరో తెలుసా? ప్రభువైన హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 త్వరగా చదువుదాం. యోహాను సువార్త 3:14 త్వరగా. అరణ్యములో మోషే మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా అండిగా యేసుక్రీస్తు ద్వారా ఆ ఇప్పుడు సర్పం మోషే ఎలా ఎత్తాడో మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలా లేదా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మోషే ఎత్తిన ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పు కుమ్మరింపబడుతున్న క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. సర్వమానవాళి తీర్పు. ప్రతి నీ పాపం, నా పాపం, నీ దోషాలు, నా దోషాలు, మనందరి దోషం. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు, శాపాలు ఎవరి వైపు వెళ్ళాయో తెలుసా? ఎవరిలోనికి వెళ్ళాయో తెలుసా? అదిగో సిలువలో ఏలాడుతున్న క్రీస్తులోనికి. హల్లెలూయా! అందుకే ఇప్పుడు నీ పాపానికి విరుగుడు ఎక్కడుంది? సిలువలో. ఇప్పుడు పాము కాటేసింది. పాము కాటు నుండి వారు స్వస్థత పొందాలంటే, వారు ఆ పాము కాటు నుంచి, ఆ విషయం నుంచి విడిపించబడాలంటే, రక్షణ పొందుకోవాలంటే ఎవరికెళ్ళి చూడాలా? మోషేకెళ్ళి చూస్తే లాభం లేదు. ఎక్కడికెళ్ళి చూడాలి? మోషే పెట్టిన సర్పంకెళ్ళి చూడాలా. ఆ ఇత్తడి సర్పంకెళ్ళి చూడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? సిస్టర్, బ్రదర్, ఈ రోజు నువ్వు పాస్టర్లకెళ్ళి చూస్తే రక్షణ పొందుకోలేవు. పెద్ద సంఘాలు, గొప్ప సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలను చూస్తే నువ్వు రక్షణ పొందుకోలేవు. నువ్వు సిలువలో ఏలాడిన యేసుక్రీస్తు వైపు చూడాలా. ఆయన బోధించిన వాక్యం వైపు చూడాలా. ఆ నిజమైన సత్య సువార్త వైపు నువ్వు చూడాలా. హల్లెలూయా! అక్కడే నీకు రక్షణ ఉంది. అక్కడే నీ స్వస్థత ఉన్నది. కల్వరిలోనే నీకు స్వస్థత ఉన్నది. కల్వరిలోనే నీకు రక్షణ ఉన్నది. ఎందుకు తెలుసా? మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్లుగానే మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో ఎత్తబడ్డాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! చూడండి, అందుకనే మీకు చూపించాను. ఇదిగోండి, మోషే ఇత్తడి సర్పాన్ని ఇక్కడ ఎత్తాడు. ఇదిగో ఇక్కడ ఒక ఆమె పాము కరుస్తా ఉంది. పాము కరుస్తున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పినప్పుడు ఇత్తడి సర్పం ఎత్తాడా? హల్లెలూయా! చూసారా, సర్పం ఉంది అక్కడ కర్రకి చుట్టి. ఇప్పుడు ఈ పాము కరిచిన వ్యక్తి బాగుపడాలంటే ఎవరికెళ్ళి చూడాలో తెలుసా? వీరు ఇదిగో మోషే ఈ కర్రకు చుట్టు పెట్టిన ఆ కర్రకు చుట్టు పెట్టిన పాముకెళ్ళి చూసినప్పుడే, సర్పంకెళ్ళి చూసినప్పుడే ఆ పాము కాటు నుంచి, ఆ విషయం నుంచి విరుగుడొచ్చి వారు బాగుపడి స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! మరి ఈరోజు మనం ఎక్కడ ఏ నిర్గమంలో ఉన్నాం? మనం మూడో నిర్గమంలో ఉన్నాం. మరి ఇప్పుడు మనం మరణము నుండి తప్పించబడాలంటే, దైవిక తీర్పు నుండి తప్పించబడాలంటే మనం ఎవరికెళ్ళి చూడాలా? హల్లెలూయా! మనం ఎవరికెళ్ళి చూడాలంటే సిలువలో ఎత్తబడిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు. ఎందుకంటే నీ రక్షణ ఎక్కడుంది? సిలువలోనే. నీ స్వస్థత ఎక్కడుంది? సిలువలోనే. నీ విమోచన ఎక్కడుంది? సిలువలోనే. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. నీ రక్షణ సిలువలోనే ఉంది. నీ స్వస్థత సిలువలోనే ఉంది. అందుకే మోసే సర్పమును ఎత్తినప్పుడు ఆ సర్పమును చూసిన వారు స్వస్థత పొందినట్లుగాని ఈరోజు ఎంతమంది అయితే వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు కూడా వాక్యమైన యేసు వైపు చూసినప్పుడు, సిలువలో నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు వైపు చూసినప్పుడు ఆ కలవరిలోంచి నీకు స్వస్థత పొందుకోగలవు. ఆ కలవరిలోంచి నువ్వు విమోచించబడవు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. మనం దైవిక తీర్పు నుండి తప్పించే మార్గం ఉందా మనకి? ఉంది. ఏంటో తెలుసా? మనం నిత్య జీవం పొందుకోవాలంటే, దైవిక తీర్పు తప్పించుకోవాలంటే అదిగో కల్వరిలో ఎలాడుతున్నా. హల్లెలూయా! ఎందుకంటే మోషే ఆ కర్రకి పామును చుట్టుపెట్టాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆ పాములాగే తీర్పంతా ఆయన మీదకొచ్చింది.
లోకం యొక్క ప్రతి శాపం పాపం ఆయన మీదకి వచ్చింది. ప్రజలందరూ రక్షణ పొందాలంటే ఇప్పుడు ఎవరికెళ్ళి చూడాలా? మన కోసం పాపమైన ఆయన వైపు చూడాలా. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది కలవరి వైపు చూస్తున్నారు? ఎంతమంది కలవరి వైపు చూడడానికి ఇష్టపడుతున్నారు? కల్వరిలోనే నీకు రక్షణ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. అందుకని మీకు తెలుసా? ఆ గుర్తుని ఆ గుర్తుని మోషే ఎత్తని సర్పం గుర్తుని ఈరోజు వైద్య రంగంలో దాన్ని దేనితో పోలుస్తున్నారంటే స్వస్థతకి గుర్తై ఉన్నది. వైద్య చిహ్నం ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అంబులెన్స్‌ల మీద లేక డాక్టర్లు ఉన్న ఆ యొక్క ఆఫీసుల కాడ క్యాలెండర్‌ల మీద మీరు చూడండి వైద్యుల యొక్క వైద్య గుర్తుకి వైద్య యొక్క చిహ్నం ఏంటంటే స్వస్థత యొక్క చిహ్నం ఏంటంటే ఇదిగో ఈ గుర్తై ఉన్నది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి అంబులెన్స్‌ల మీద మీరు చూస్తే ఒక కర్ర లాంటిది ఉంటది. దాని చుట్టూ పాము చుట్టుకొని ఉంటది. ఎప్పుడైనా గమనించావా? ఏంటది? స్వస్థతకు గుర్తు. హల్లెలూయా! ఈరోజు మన స్వస్థత ఎక్కడుంది? హల్లెలూయా! కల్వరిలో. మన విడుదల ఎక్కడుంది? కల్వరిలో. మనం ఎక్కడ చూడాలి ఇప్పుడు? కల్వరి వైపు. ఎంతమంది కల్వరి వైపు చూస్తారు? ఎంతమంది స్వస్థత పొందుకుంటారు? హల్లెలూయా! మీకు విషయం తెలుసా? మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని అక్కడ ఎత్తిన వాళ్ళు, అక్కడ సర్పం ఎత్తినప్పుడు ఆళ్ళు బాగుపడ్డారు. మంచిగా అయిపోయింది. కానీ ఆ సర్పం ఆ కొండ మీద అలాగే ఉండిపోయిందంట. ప్రజలేం చేశారో తెలుసా? కాలక్రమేపీ రెండో రాజులు 18:4లో చెప్తున్నాడు ఆ మాట. మీరు తర్వాత చదువుకోండి. రెండో రాజులు 18:4లో. ఆ ఇత్తడి సర్పాన్ని ప్రజలు పూజించడం ప్రారంభిస్తున్నారంట ఇంక. మమ్మల్ని బ్రతికించింది ఇదే. కాబట్టి ఈ సర్పంలో దేవుడున్నాడని సర్పంలో దేవుడు కాదండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! వారి పాపానికి ప్రాయశ్చిత్తం అక్కడ ఉన్నది. హల్లెలూయా! అందుకనే వారు అక్కడ ఆ సర్పాన్ని ఆరాధిస్తున్నారంట. మోషే పెట్టిన సర్పాన్ని ఆరాధిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక రాజుని లేపి మోషే పెట్టిన ఆ ఉన్నత స్థలమును ఆ యొక్క సర్పాన్ని పాడు చేసి ఉంచేసాడు. హల్లెలూయా! ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను. ప్రజలు ఏం చేశారు? ఆచారంలోకి వెళ్ళిపోయారు. దేవుడు విడిపించింది మర్చిపోయారు. మోషేని మర్చిపోయారు. మోషే ఇచ్చిన బోధన మర్చిపోయారు. ఆచారంలోకి వెళ్ళిపోయారు. మోషే రక్షించబడడానికి పావునెత్తితే సర్పాన్నెత్తి ఆ సర్పంలోనే దేవుడిని చూస్తూ దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా! సహోదరులారా, ఈరోజు నువ్వు ఎవరికెళ్ళి చూస్తున్నావు? నేను చూడాల్సింది క్రీస్తుకెళ్ళి. కల్వరి వైపు. హల్లెలూయా! కల్వరిలోనే నీకు రక్షణ ఉంది. దేవుడు నన్ను విడిపించడానికి నిత్య జీవం తీసుకెళ్ళడానికి ఆయన మనకి కల్వరి వైపు చూడమంటున్నాడు. హల్లెలూయా! 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 ఎంతమంది కల్వరి వైపు చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది మీ రక్షణ కనుగొన్నారు? ఎంతమంది మీ స్వస్థతను కనుగొన్నారు? అది కల్వరి అన్నది. కల్వరిలో క్రీస్తుని చూడు. అక్కడే నీకు సమస్తానికి నీ ప్రతి కార్యానికి సమాప్తమై ఉన్నదక్కడ. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరము